హిడ్మా అన్న, విప్లవ జోహార్, కన్నీటి వీడ్కోలు. ఏమడుగుతున్నారు వాళ్ళు? ఒక గిరిజనుల్ని ఏమడుగుతున్నారు? నువ్వు వెళ్తున్నావా అడవిలోకి? వాళ్ళు వస్తున్నారా మన ఈ సమాజంలోకి? ఒక అడవి బిడ్డగా, నేను ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి పెరిగిన అడవి బిడ్డగా నేను కూడా మాట్లాడుతున్నాను. ఎవరు కూడా వచ్చి ప్లెయిన్ ఏరియాస్లో వాళ్ళు స్వాధీనం చేసుకోవట్లే, అడవిని కూడా బడా బాబులు. ఎందుకంటే నేను చేసిన ఎటపాకలో కూడా చాలామంది బినామీల పేర్ల ట్రైబల్ని మోసం చేస్తూ, ట్రైబల్ పేర్ల మీద ఆస్తులు సంపాదించుకుంటూ, ఆక్రమణదారులు భూదందాలు చేసుకుంటూ అడవిని మొత్తం నాశనం చేయడానికి వచ్చిన ఈ వెధవల్ని, ఈ వ్యాపారస్తుల్ని, ఈ కాంట్రాక్టర్స్ని, ఈ బిల్డర్స్ని, ఈ భూ దందా చేస్తున్నటువంటి ఒక భయంకరమైన ఒక ముఠాని వాళ్ళని అనాలి. వాళ్ళు ఏం చేశారు? దేని గురించి పోరాడుతున్నారు? గిరిజనులు దేని గురించి పోరాడుతున్నారు? గిరిజన మహిళ మీద అత్యాచారాలు జరగకూడదని, మేము మంచిగా చదువుకోవాలని, మాకు అన్ని వైద్య సౌకర్యాలన్నీ కల్పించాలని, మాకు సమాన హక్కులు కావాలని, మా భూముల మీద మాకు ROFR పట్టాలు ఇవ్వమని కదా కోరుకున్నారు. నీ హైదరాబాద్ వచ్చి నీ చిరంజీవి ఇల్లు కావాలన్నారా? కేసీఆర్ ఇల్లు కావాలన్నారా? లేకపోతే రేవంత్ రెడ్డి ఇల్లు కావాలని అడిగారా? ఎక్కడికొచ్చి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు? మీరు కదా వెధవలు వెళ్ళి ఆ అడవిని మొత్తం స్వాధీనం చేసుకునేది, అడవిని మొత్తం నాశనం చేసేది, అమాయక ప్రజల్ని ప్రతి ఒక్క విషయంలో మభ్యపెట్టి మోసం చేసేది ఈ వీళ్ళు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున నేను స్వయంగా చూశాను. నా ఏరియాలో, నా ఏజెన్సీలో